హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ లాక్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనము నింపుడు మిరపకాయ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము నింపుడు మిరపకాయలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దాంట్లోకి ఇలా లావు మిర్చి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది లావుగున్న మిరపకాయలు చూడండి. ఈ పావు కేజీ తీసుకున్నాను. దాంట్లోకి పప్పులు ఫ్రెండ్స్, సగం కప్పు పప్పులు వేసుకోవాలి. ఇంత ముక్క కొబ్బరి వేసుకోవాలి. ఎల్లిపాయలు ఒక 7 వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర వేసి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ పప్పులు వేసుకున్నాము. ఇప్పుడు ఎల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మనం కొబ్బరి సన్నగా కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు ఈ కొబ్బరిని సన్నగా కట్ చేసి వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరిలో సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం తగినంత ఉప్పు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టినాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మిరపకాయలు కట్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మిరపకాయని ఇట్లా పైన కొద్దిగా వదిలేసి ఇట్లా మధ్యలో నుండి కాటు పెట్టుకోవాలి. ఇది వరకు స్టాప్ చేయాలి. ఇట్లా కొద్దిగా వదిలేసేయాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకునే దాన్ని 1 స్పూన్ తీసుకొని దీని లోపల విత్తనాలు ఉంటాయి, ఇవి తీసేయాలి. ఇలా విత్తనాలని బయటకు తీసేయాలి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇట్లా కట్ చేసుకోవాలి. విత్తనాలని చూడండి ఇలా తీసేసినాను. ఇవి ఉంటే కారం అవుతుంది ఫ్రెండ్స్, అందుకోసం మొత్తం తీసేయాలి. ఇవి నీట్గా తీసేసాను. ఇప్పుడు ఎట్లా చేస్తామో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పప్పుల పొడి ఉంది కదా, మనం ఈ మిరపకాయలోకి పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా తీసి మొత్తం దీనిలో ఫిల్ చేసుకోవాలి. ఇది ఇట్లా దీని ఇలా నింపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా బాగా నిండా ఇట్లా నింపుకోవాలి మనము. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం నింపుకోవాలి మనము. ఇప్పుడు అన్నీ ఇలాగే చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అన్నీ అలా నింపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాగా పెట్టుకుందాము. ఇది కొద్దిగా హీట్ ఎక్కాక దీంట్లో ఆయిల్ వేసుకుందాము. ఫ్రెండ్స్, బాగా వేడెక్కింది. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. ఒక 4 స్పూన్లు వేసింటాను. నేను ఆయిల్ ఎక్కువ పట్టదండి, ఇంకా కొద్దిగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ కొద్దిగా సిమ్లో పెడదాము. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసి వేయించుకుందాము. ఒకటి క్లీన్ చేస్తుంటే ఎరిగిపోయింది ఫ్రెండ్స్. ఇది 2 ఉప్పలు అయిపోయింది. ఇలా కలుపుతూ వేయించండి ఫ్రెండ్స్. ఇలా సన్న మంట మీద వేయించండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెడదాము. చూడండి ఫ్రెండ్స్ 2 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి కలుపుతున్నాను. ఇవి బాగా వేగాలి ఫ్రెండ్స్. ఇవి కలర్ మారాలి. చూడండి ఇట్లా కలర్ మారుతూ వస్తాయి. అవి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు పెడదాము. చూడండి ఫ్రెండ్స్ 5 నిమిషాలు అయ్యింది. ఇలా వేగినా చూడండి. ఇంకా ఇవన్నీ వేగాలి అలాగే. సన్నమంట మీద వేయించుకోండి ఫ్రెండ్స్. ఇవి బాగా వేగుతాయి. మనకి ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దండి. ఇంకా 2 నిమిషాలు పెడదాం ఫ్రెండ్స్. 2 నిమిషాల తర్వాత బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం మిగిలిన పొడి ఉంది కదా ఫ్రెండ్స్, ఇది పప్పుల పొడి. పప్పులు, కొబ్బరి, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్నాం కదా ఎల్లిపాయలు అవి. ఇప్పుడు దీంట్లో వేసుకున్నాం ఇదంతా. ఈ పొడి అన్నంలో కలుపుకొని తింటే బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, ఆయిల్లో వేగినాక. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్లో చేస్తాను. చూడండి ఫ్రెండ్స్ రెడీ అయింది నింపుడు మిరపకాయలు. అన్నంలోకి నంచుకోవడానికి బాగుంటుంది. ఇవి పప్పన్నంలోకి నంచుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.